యువర్ గుడ్ నేమ్? ఎంతమంది స్ట్రెంత్ ఉండేది ఇక్కడ? 113 మంది. ఈ పంచాయతీ అంతా ఇక్కడేనా? అదే తనగంటవారిపల్లి, దిలవంపల్లి, బుడ్డాడిపల్లి. ఎంతమంది టీచర్లు ఉండేది ఇక్కడ? 5 మందిలో 4 ఉండాలి సార్. ఇప్పుడు ఉండేది కాదు, మామూలుగా రెగ్యులర్గా ఎంతమంది వస్తుంటారు? 4 సార్. బయోమెట్రిక్ అటెండెన్స్ ఉందా ఇక్కడ? పని చేయటం లేదని ఎవరు రాకుండా పోతున్నారా? మళ్ళీ నాకు పేరెంట్సే కదా కంప్లైంట్ చేసినారు. బయోమెట్రిక్ పని చేయటం లేదని రాకుండా పోతామా అంటున్నాను. మరి వస్తుంటే పేరెంట్స్ ఎందుకు చెప్తున్నారు? ఇది అమ్మిది దామా అంటే పిల్లలు బడి లేకుండా ఉంటే అట్లా 10 వరకు మళ్ళీ బడి ఉంటుందంట అంటారు ఈ ఊర్లో. ఎందుకు చెప్తారండి? వాళ్ళకు మీకు ఏమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా? స్కూల్లో టాయిలెట్స్ లేవా? ఆడే ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి కదా. ఓహో, గర్ల్స్, ఒక నిమిషం, గర్ల్స్ టాయిలెట్స్, బాయ్స్ టాయిలెట్స్ కాకుండా స్టాఫ్ టాయిలెట్స్ లేవని చింత చెట్టు కిందికి పోతారా మీరు? నా ప్రశ్న, మీ పేరేం పేరు? శంకరనారాయణ గారు. గర్ల్స్ టాయిలెట్లు ఉన్నాయి, బాయ్స్ టాయిలెట్లు ఉన్నాయి, స్టాఫ్ టాయిలెట్ లేదని చింత చెట్టు కిందికి పోతారా? ఎందుకు బాయ్స్ టాయిలెట్ లేకపోతే రానిరా అని దాంట్లో చింత చెట్ల కిందికి పోయి వ్యవహారాలు చేస్తాయి. డోంట్ ఫీల్ అషేమ్? ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? ఇంతమంది పేరెంట్స్ చెప్తున్నారు, ఒక మారుమూల ప్రాంతము, ఈ ఆప్టెడ్ ప్రొఫెషన్, మేము గవర్నమెంట్ అంతా కూడా దీని మీద పెట్టుబడి పెట్టి దీన్ని రిపేర్లు చేయించి నీట్గా చేయించేసి స్కూల్ ఇంత పెడితే టీచర్లు మీకు చదువు చెప్పడానికి ఏమవుతుందండి? ఉండడానికి ఏమవుతుంది? వస్తుంటే వీళ్ళంతా ఎందుకు చెప్తారు? ఒకరన్నా చెప్తున్నారా? మీరు ఖచ్చితంగా ఉంటున్నారని ఒక్క తల్లిదండ్రులు చెప్తున్నారు. బయోమెట్రిక్ లేదంటారా? అండ్ యు ఆర్ మేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్. బయోమెట్రిక్ పనిచేయడం లేదనేది అడ్వాంటేజ్ చేసుకొని చింత చెట్ల కాడికి బాత్రూమ్ లేవని చెప్తారా? బాత్రూమ్ ఇంత నీట్గా ఉంటే ఎవరెవరు మీతో పాటు ఇంకెవరు స్టాఫ్? వేర్ ఇస్ ద రెస్ట్ ఫర్?